ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ బి మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జెడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, సర్పంచ్ రజని రిబ్బన్ కటింగ్ చేసి వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించగా మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాల ప్రాజెక్టులను అందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ రహిత జీవన విధానానికి అనుసంధానంగా రూపొందించిన పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు నమూనాను ముఖ్య అతిథులు ప్రశంసిస్తూ మానవాళి మనుగడకు విజ్ఞాన శాస్త్ర విస్తరణకు పర్యావరణ పరిరక్షణ అనివార్యమని, విజ్ఞాన శాస్త్రం మనిషి జీవన ప్రమాణాలు పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉంటాయని మార్గదర్శక గురువు సత్యరామారావును ప్రత్యేకంగా అభినందించారు. వాహన ప్రయాణాలను అప్రమత్తం చేస్తూ జంగం గుంట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన ట్రాఫిక్ సెన్సార్ ప్రాజెక్టు ప్రథమ స్థానంలో నిలువగా, కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన డ్రైనేజ్ క్లీన్ ద్వితీయ స్థానం, తురిమిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన బజర్ గేమ్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాల్యాద్రి మాట్లాడుతూ ఆలోచనలు ఆవిష్కరణలకు నాంది అని, ప్రాజెక్టులు మానవాళి జీవన జాగృతికి అద్దం పట్టేలా ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యార్థి శాఖ అధికారి మాల్యాద్రి, సిఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.